ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రియులారా, విశ్వాసం అది నిర్గమకాండం 14వ అధ్యాయము అన్వయాన్ని నేర్చుకుందాం. ఇందులో మొట్టమొదటి అన్వయం, విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. విశ్వాసానికి పరీక్ష లేదా విశ్వాస పరీక్షలో విజేతల పరాజితుల. ఎందుకనంటే పరీక్ష అన్నగానే మనకు రెండు విషయాలు గుర్తు రావాలి. ఏమనండి? పరీక్ష అనగానే రెండు విషయాలు మనకు గుర్తు రావాలి. ఏమిటా రెండు విషయాలు చెప్పండి? ఎవరు మాట్లాడు? వందాలమ్మా, చెప్తాలి. పాస్ ఫెయిల్ గుర్తు రావాలని. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. పాస్ అవుతాం, పరీక్ష అనగానే పాస్ ఉంటుంది, ఫెయిల్ ఉంటుంది. అయితే ఇంతకు అసలు మనకు నిజంగా విశ్వాసులకు పరీక్షలు ఉంటాయి, విశ్వాసానికి పరీక్ష ఉంటుంది అనేటటువంటిది కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విశ్వాసులకే తెలియదు. అసలు మనం విశ్వాసులు ఎందుకు అయ్యాము, ఏం జరుగుతుంది, ఈ విశ్వాస యాత్రలో మనం వేటిని ఎదుర్కోవాలి అన్న ప్రిపరేషనే లేకుండా విశ్వాస యాత్రను ముగించిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా అండి? మొత్తం జీవితాన్ని ముగించిన వాళ్ళు ఉన్నారు. సో మనం అటువంటి దుస్థితిలోనికి వెళ్ళకూడదు. విశ్వాసులైన వారి యొక్క ప్రతి ఒక్కరి విశ్వాసానికి పరీక్ష పెట్టబడుతుంది. నాడు ఇశ్రాయేలీలను దేవుడు వదిలిపెట్టలేదు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని వదిలిపెట్టలేదు, విశ్వాస వీరులుగా కొనియాడబడినటువంటి అనేకులను పరీక్షించకుండా దేవుడు వదిలిపెట్టలేదు. నీకు ఒక డౌట్ రావచ్చు, పరీక్ష ఏదో ప్రభుత్వం పెట్టిందంటే అర్థం ఉంది, లేదా వ్యక్తులు పెట్టారంటే అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎవరు యోగ్యులు, ఎవరు శ్రేష్ఠులు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు. మనిషికి తెలియదు కాబట్టి వాళ్ళు పరీక్షలు పెడుతున్నారు. దేవుడికి అన్ని తెలుసు కాబట్టి దేవుడికి ఏం అవసరం పరీక్ష పెట్టడం? దేవుడికి ఏం అవసరం అండి? ఆయనకేం తెలీదా? ఎవరు ఏ పాటలో అబ్రహాం గారు నిలుస్తాడా లేకపోతే పడిపోతాడా అని దేవుడికి ముందే తెలుసు అంటారా, తెలియదంటారా? అందరికి ఆయనకు తెలుసు, దేవుడికి తెలుసు బాగా. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ నమ్ముతారా, నమ్మకుండా వెనక్కి తిరుగుతారా, ఎంతమంది చేరుకుంటారో వాగ్దాన దేశానికి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఆయనకు తెలుసు 100%. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అరే నువ్వు పాస్ అవుతావు కాబట్టి నాకు ముందే తెలుసు కాబట్టి నీకు జాబ్ ఇస్తున్నాను అన్నారు అనుకోండి. గవర్నమెంట్ అనేది అనుకుందాం కాసేపు, చాలా ఇంటెలిజెంట్వి కాబట్టి నీకే ఇచ్చేస్తున్నాను, పరీక్ష ఏం అవసరం లేదు, 100% నువ్వు డిస్టింక్షన్ లో పాస్ అవుతావు అని ఇచ్చాడే అనుకోండి. మిగతా వాళ్ళు ఏమంటారండి? మిగతా వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటుంది అంటే, ఆయనే లేకపోతే ఆవిడే పాస్ అవుతుందని నువ్వు ముందే నమ్మటం ఏంటి, మాకు కూడా మేము కూడా అలాంటి వాళ్ళమే, మేము కూడా అర్హులమే అని పోటీ పడతారు. లేదు తేలాల్సింది ఎవరైంది, మాకు తెలియాల్సింది ఇప్పుడు. అంటే వాస్తవంగా చెప్పాలంటే దేవుడికి తెలిసిన పరీక్షలు ఎందుకు పెడుతున్నారంటే, అబ్రహాము గారి విషయంలో దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడట. నేను కన్నుగుట్టుకోకుండా, బాధపడకుండా, కుళ్ళుకోకుండా, కుమిలిపోకుండా, ఆయనకుందే నాకు లేదే అనేటువంటి బాధపడకుండా ముఖ్యమైన కారణం తెలుసా? అర్హత కలిగిన వ్యక్తి ఆయన. అర్హతలు మన దగ్గర లేనప్పుడు ఎందుకు ఆశీర్వాదాల కోసం మనం డిమాండ్ చేయటం? మన దగ్గర ఉండుంటే మనం డిమాండ్ చేయటానికి అవకాశం ఉండేదని మనల్ని మనమే సముదాయించుకుంటాం. ఈరోజు ఆ అర్హులైనటువంటి వ్యక్తులు మనకు తెలియటం కోసం దేవుడు పరీక్ష పెడుతున్నాడు తప్ప ఆయనకు తెలియక కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నిజంగా విశ్వాసానికి పరీక్ష జరుగుతుందా? ఇది ఎలా మనం తెలుసుకోగలం? దైవ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేటటువంటి విషయాలు గమనిస్తే, ముందుగా క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు రాసిన పత్రికలో
మొదటి అధ్యాయంలో 2-3 వచనాలు చూద్దాం అండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగం ఒకటి చదవండి దయచేసి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు ఇక్కడ చాలుతలే అమ్మకు చాలుతలే. ఇక్కడ మీరు గమనించండి, మనకు ఒక విషయం బయటపడింది. ఏంటండి అది? ఈ రెఫరెన్స్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి? పరీక్ష అన్న దేనికమ్మా? విశ్వాసానికి. విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. పరీక్ష లేని విశ్వాసం విశ్వాసమే కాదు. ఏ రోజైనా అసలు నా విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది అని మనం ఎంతమందిని గ్రహించామంటారు? పోనీ ఇప్పుడెప్పుడే ఇంతకాలపు విశ్వాస యాత్రలో ఎప్పుడైనా నేను పరీక్షకు ఎదుర్కొన్నప్పుడు ఈ పరీక్షలో నేను పాస్ అయ్యానా, ఫెయిల్ అయ్యానా, ఈ విషయాలు మనకి ఎప్పుడైనా ఆలోచనలోకి వచ్చాయా? బేసికల్లీ ఇవన్నీ ఎప్పుడు మనకు మనసుకు రావు. కాబట్టి దేవుడు గట్టిగా మనకి ఈరోజు ఈ అన్వయం ఏం చెప్తుందంటే, ఆ రోజు ఇశ్రాయేలీలకు కూడా ఒక పరీక్ష తీసుకొచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు తీసుకొచ్చిన పరీక్ష ఈరోజు ఒక రకమైనటువంటి విధానం. ఎందుకంటే పరీక్షల శైలి, ప్రశ్నల శైలి వేరే విధంగా ఉంటుంది. మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 1 వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉంటాయి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి, అర్ధ మార్క్ ప్రశ్నలు, 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్వి, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అని రకరకాల జానర్స్ ఉంటాయి కదా. అలాగే విశ్వాస పరీక్షలో కూడా రకరకాలైనటువంటి సందర్భాల్లో దేవుడు పరీక్ష పెడతాడు. అది మనకు తెలియాలి. ఈ యాకోబు గారు మాత్రమే కాదు, అవేంటో చూద్దాం. ఆ డిఫరెంట్ సమయాల్లో రకరకాల క్వశ్చన్ పేపర్లు ఎలా ఉంటాయో విశ్వాసానికి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పేతురు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. యాకోబు గారు పక్కనే ఉంటుంది కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా, చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గమనించండి, దేవుడు చెప్తున్నటువంటి మాటలో ఏం జరుగుతున్నట్టండి? సువర్ణము కంటే అమూల్యమైనది విశ్వాసం. సువర్ణం ఈరోజు మనకు తెలుసు, పసిడి పైకి ఎగబాకుతుంది. 22 క్యారెట్ల బంగారం ₹1,00,000 దాటిపోయింది. ఏమండి, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అయిపోతుంది, చాలా విలువైనటువంటి మెటల్ గా అది మారిపోతుందని చెప్తున్నారు. దేవుడు అంటున్నాడు, దానికంటే అమూల్యమైన విశ్వాసం. అసలు విశ్వాసం ఇంత అమూల్యమైనదని ఎంతమంది తెలుసు? ఎవరు చూసినా బంగారం కొనుక్కోవాలనుకుంటారు, వెండి కొనుక్కోవాలనుకుంటారు, ఆభరణాలు చేయించుకోవాలనుకుంటారు, బిస్కెట్లు పెట్టుకోవాలనుకుంటారు. అది ఆ ట్రెడిషన్ కు, ఎమోషన్ కు వాడుకోవాలి. పెళ్లిళ్ళు అయితే దానికి ఉండాలి. అలాగే ఏదైనా ఇరుకుకి, ఇబ్బందికి పనికొస్తుంది. అందరూ కూడా అన్ని రకాలుగా వాటి మీద ఫోకస్ చేస్తారు, బంగారాల మీద, ఇలాంటి వాటి మీద. కానీ బంగారం కంటే అమూల్యమైనది ఒకటి ఉందట. అది మన దగ్గర ఎంత ఉంది? ఆ అమూల్యమైనటువంటి విశ్వాసానికి పరీక్ష కలుగుతుందట. బంగారానికి కూడా పరీక్ష కలుగుతుంది. బంగారం మేలిమైందా కాదా టెస్ట్ చేయాలంటే గోడకేసి రాకేవాళ్ళు కొంతమంది, కింద బండకేసి రాకేవాళ్ళు కొంతమంది. ఇంకా ఏం జరుగుతుందో తెలుసండి, దానిని అగ్నిలో పుటం వేస్తారు. ఎంత కష్టం అండి అది.
అగ్నిలో కరిగించేటటువంటి పరిస్థితి వచ్చిందంటే అది ఎంత ఇబ్బంది. దాని షేపే మారిపోతుంది కదా, తన స్వరూపమే మారిపోతుంది కదా, చితికిపోతుంది, ఒక ద్రవంగా మారిపోతుంది. అది టెస్ట్. ఆ టెస్ట్ లో అది మేలిమి బంగారంగా బయటపడితే దాని విలువ మరింత పెరిగిపోతుంది. 22 క్యారెట్స్ బంగారం కంటే 24 క్యారెట్స్ బంగారం విలువ ఎక్కువ కదా, రేట్ ఎక్కువ కదా, శుద్ధ సువర్ణం అంటారు దాన్ని. అలాగా దానికంటే మించినటువంటి విలువైనటువంటి వారంగా మనం మారుతామట. అంటే ఇందులో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ సువర్ణము కంటే బంగారము కంటే అమూల్యమైనది విశ్వాసం అని. బంగారాన్ని ఎలాగైతే స్వచ్ఛత కొరకు టెస్ట్ చేస్తారో, మనం కూడా స్వచ్ఛత కొరకు టెస్ట్ చేయబడుతుంది మన విశ్వాసం అనేటటువంటి విషయం పేతురు గారు కూడా చెప్తున్నారు. మనమే గ్రహించాల్సిన విషయం, మన విశ్వాసానికి పరీక్ష ఎప్పటికెప్పుడైనా కలిగిందా, కలిగినప్పుడు మనం నిలిచామా లేకపోతే పడిపోయామా, గెలిచామా ఓడిపోయామా, లేదా ఇక మీదట ఏమైనా కలుగుతుందా, అసలు ఏ ఏ రూపాల్లో పరీక్షలు ఉండొచ్చు. ఒకసారి మీరు చెప్పండి, దేవుడి విశ్వాసానికి పరీక్ష ఏ ఏ రూపాల్లో పెడతాడు, దేన్ని పరీక్ష అనుకోవాలి? జీవిత సంఘటనలు చాలా మన జీవితంలో కనబడుతూ ఉంటాయి, మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా. వాటిలో ఏ ఏ సమస్యలను బట్టి పరీక్ష అనుకోవాలి విశ్వాసానికి? నా ప్రశ్న అర్థమైందండి బ్రదర్స్ సిస్టర్స్? నా ప్రశ్న మీకు రీచ్ అయిందంటే మీరు రెస్పాండ్ అవుతారు తొందరగా. మీరు రీచ్ కాలేదు అని అంటే మీరు విననన్నా వినకుండా ఉండాలి, లేదా అసలు వేరే విధంగా ఉండాలి. వెరీ గుడ్ అమ్మా. ఒక ప్రాబ్లం, ఒక టెస్టింగ్ టూల్ చెప్పడం జరిగింది సహోదరి. తరచుగా అనారోగ్య సమస్యలు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా విశ్వాసం నుండి తొలగిపోయాయి. పరీక్ష ఎందుకు అంటే నువ్వు విశ్వాసంలో నిలుస్తావా పడిపోతావా అని వదిలేస్తావా, దేవుణ్ణి అట్లనే అంటిపెట్టుకొని ముందుకు సాగుతావా, లేదంటే దేవుణ్ణి వదిలేస్తావా? అదేనండి పరీక్షలో పాస్ అవటం అంటే దేవుణ్ణి వదిలిపెట్టుకోవటం. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ఎదుర్కొలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రతికూలతలు వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా, సవాళ్ళు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా పోవటం విశ్వాస పరీక్షలో విజేతలన్నా. లేదు ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సవాలు వచ్చినా, ఏ సంకటం వచ్చినా, జీవితం మంచిగా సాగని ఇవ్వని పరిస్థితులు ఏ వచ్చినా దీనిని బట్టి దేవుణ్ణి వదిలిపెట్టుకోవటం, సంఘాన్ని వదిలిపెట్టుకోవటం, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టడం, ఏమండి దేవుడి వాక్యం వినటాన్ని వదిలిపెట్టడం, తర్వాత వచ్చేసి సహవాసాన్ని వదిలిపెట్టేసేయటం, బైబిల్ చదవటం వదిలిపెట్టేయడం, ఇవన్నీ కూడా విశ్వాసములో పరీక్ష కలిగింది, దానిలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, అందుకే ఎలాంటి వైరాగ్యం కలిగింది అనేటువంటి విషయం మనం మర్చిపోకుండా. అనారోగ్య సమస్యలు ఒక కారణం చూసాం. నెక్స్ట్ ఏముంటుందండి? ఆర్థిక సమస్యలు. నిజంగా ఆర్థిక సమస్యలు, ఇంతకుముందు నేను పాఠం చెప్పాను యానివర్సరీ, క్రైస్తవులకు ఎట్టి శ్రమలు రాకూడదు అని. క్రైస్తవులకు రాకూడని శ్రమల్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాకూడదు. ఎందుకంటే మీరు స్థానిక మొదటి శతాబ్దపు సంఘం మీరు గమనించగలిగితే వాళ్ళు పేదలవటానికి కొన్ని కారణాలు పనిచేశాయి. ముఖ్యంగా ఒకటి కరువు వచ్చింది. కరువు కాటకాలు లాంటివి వచ్చినప్పుడు మన క్రైస్తవులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తే నో ప్రాబ్లం, అది ఆహ్వానించదగిందే, ఆక్షేపించదగింది కాదు. రెండవది హింసలు కలిగినప్పుడు, అంటే సంఘానికి హింస కలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల మీద దాడి జరుగుతుంది, కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల మీద దాడి జరుగుతుంది, మన దగ్గర ఉన్నది పట్టుకెళ్ళిపోవచ్చు లేదా ధ్వంసం చేయొచ్చు. దీని వల్ల పేదరికం వచ్చేస్తుంది, చెదిరిపోయి ఎక్కడో తలదాచుకుంటారు, ప్రాణం ఒక్కటే నిలిచిపోతుంది, మిగతావన్నీ కూడా కోల్పోవటానికి అవకాశం ఉంటుంది. ఆ కారణం, ఈ రెండు కారణాలతో తప్ప వేరే ఇతర కారణాలతో పేదవారి అయినట్లు క్రైస్తవ చరిత్రలో లేదు.
కానీ ఈ రోజు మనలో కొంతమంది పేదరికంలో ఉన్నాం. మరి ఈ పేదరికానికి కారణం ఏంటి? ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా వచ్చి ఏమైనా ఉన్న ఇల్లు ఆస్తిపాస్తులు అన్ని కొట్టుకుపోయాయా? లేదా ఎవరైనా మన మీద దాడి చేసి మతోన్మాదులు లాంటి వాళ్ళు దాడి చేసి మన దగ్గర ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేసి పట్టుకెళ్ళిపోయారా? ఇవి రెండు కారణాల్లో ఏ కారణం కాకపోయినా మనం పేదరికంలో ఉన్నామంటే అది ప్యూర్లీ మన పొరపాటే. దీనికి దేవుణ్ణి కారణం చేస్తాం. అనవసరమైనటువంటి అంటే మన స్థాయికి మించినటువంటి అప్పులు చేసి అప్పుల పాలైపోయి దాన్ని తీర్చుకోలేక ఒకటి తీర్చుకోవడానికి మరొక అప్పు చేసి ఈరోజు ఎన్నో సంకటాల్లోకి కూరుకుపోతున్నారు. దీనికి దేవుణ్ణి కారణంగా చూపించేటటువంటి పరిస్థితులు ఉండి దేవా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను అప్పులు చేసుకుంటూ పోతాను, ఇష్టం వచ్చినట్టు నేను కూరుకుపోతూ ఉంటాను, నువ్వు వచ్చి అప్పులు తీర్చు. ఏమండి? నువ్వు వచ్చి అప్పులు తీర్చు, నువ్వు తీర్చినాయి నా అప్పు, నేను చేస్తూ పోతా, నువ్వు తీరుస్తూ పో. ఏమైనా సమంజసంగా ఉందండి అది? దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మీరు సమర్థిస్తారా? ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు కారణాలు రెండే రెండు చరిత్రలో చెప్పబడ్డాయి. కొత్త నిబంధన చరిత్రలోనే. మనం కొత్త నిబంధన చట్టంలో ఉన్నాం కదా. ఇది కాకుండా మూడో కారణం బైబిల్లో చెప్పబడలేదు. మీరు ఎవరన్నా చూసారా అలాంటివి? కాబట్టి ఈరోజు మనం పేదరికంలో ఉన్నామంటే ఏమని అర్థం? మన పొరపాట్లే కారణం, మన కోరికలే కారణం. మర్చిపోకండి. దైవజనుడు అప్పులో ఉన్నాడంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉండటానికి దైవజనుడి విషయంలో ఒక ఎగ్జాంపుల్ మూడో కారణం కూడా ఉంటుంది. అది కూడా మర్చిపోకండి, అది కూడా చెప్పాలి మీకు. ఎందుకంటే అవసరం అయినటువంటి పరిస్థితి. దైవజనుడికి కూడా కొన్ని అప్పులు ఉండటానికి ఒక కారణం ఉంటుంది. అంటే ఆయన వ్యక్తిగతమైన కారణాలు, కుటుంబ కారణాలు కాకపోయినా, ఆయనకు వేరే కోరికలు లేకపోయినా కొన్ని అప్పులు ఉండటానికి, ఆర్థిక ఇబ్బందులు ఉండటానికి కారణాలు ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? సువార్త పరిచర్యలో కష్టపడేదానిది అంటే ఇంకొంచెం మీటింగ్లు పెట్టారనుకోండి, మరి ద్రవ్యం అవసరం అవుతుందా? ఇప్పుడు సెమినార్స్ అవన్నీ పెడతారు కదా. మీరు ఒక్క నిమిషం మీరు చెప్పమ్మా. సంఘంలో బిడ్డలకు సహకారంగా ఉండడం అన్న. వెరీ గుడ్ అమ్మా. ఇంకొంచెం దగ్గరకు రావాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసులు రెండు రకాలు. సంఘంలో విశ్వాసులు రెండు రకాల విశ్వాసులు ఉంటారు. ఒకటి పరిపూర్ణంగా సంఘ అక్కరలకు నేను పాలిభాగస్తురాలను అవ్వాలి, ఇది నా కుటుంబం, నా కుటుంబానికి నా కుటుంబంలో ఉన్న అవసరాలను, ఇరుకులకు, ఇబ్బందులకు నేను అందుబాటులో ఉండకపోతే ఎవరు ఉంటారు అని ముందుకొచ్చే బ్యాచ్ ఒకటి. రెండవది ఏంటంటే నేనే ఇబ్బందుల్లో ఉన్నాను, నేనే ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నాకే అప్పులు ఉన్నాయి, నేనే సమస్యలు కూరుకున్నాను, నేను వచ్చి సంఘానికి ఏం చేయాలి అనేటటువంటి పరిస్థితుల్లో ఉండి సంఘానికి ఆర్థిక పరమైన సపోర్ట్ ఇవ్వనటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఈ రెండు రకాలైనటువంటి వర్గాలను ఎదుర్కొన్నటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు కొత్త నిబంధనలో. ఎవరో ఐడియా ఉందండి మీకు? ఈ రెండు వర్గాలు కలిగినటువంటి విశ్వాసులను పోషిస్తూ, పెంచుతూ, భరిస్తూ, సహిస్తూ వచ్చిన ఒక దైవజనుడు ఉన్నాడు. పౌలు గారమ్మా. వెరీ గుడ్. ఇక్కడ మనం చాలా మంది తెలియని విషయం ఏంటంటే పౌలు గారు ఎప్పుడు జీవితకాలం డేరాలు కొడుతూనే బతికారని అనుకుంటారు చాలా మంది. మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? పౌలు గారు నిత్యము డేరాలు కొట్టుకుంటూనే బతుకుతూ పోయారు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అవసరాన్ని బట్టి కుట్టారన్నా. నేను అడుగుతున్నానమ్మా. ఇప్పుడు మీకు క్లారిటీ ఉన్నోళ్ళ విషయం కాదు నేను అడుగుతున్నది.
ఇక్కడ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా పౌలు గారు ఆయన పరిచయం చేస్తున్నంత కాలం డేరాలు కొడుతూ బతుకుతూ చేస్తూ వచ్చాడు అన్న భావన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. రైట్ ఏమా లేమన్నా ఆయన ఫస్ట్ సంఘాన్ని పెట్టినప్పుడు డేరాలు పుట్టినాడు, వారి మధ్య పరిచయం చేసిన అన్న సంఘంలో వాళ్ళందరూ ఎదిగిన తర్వాత వాళ్ళందరూ కలిసి నన్ను పోషించింది. రైట్ అక్క, వెరీ గుడ్ అక్క. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే సంఘము అనేది ఆయనకు ఒకటే లేదండి, 2 ఖండాల్లో సంఘాలు విస్తరింపజేశాడు. ఒకటి నంబర్ 1, ఈ 2 ఖండాలలోనూ 2 వర్గాలైనటువంటి విశ్వాసులు ఉన్నారు. వాళ్ళకి ప్రారంభం నుండి దాతృత్వం అలవాటై ఉండి నాది కుటుంబం ఇది, నా బరువు ఉంది, నా బాధ్యత ఇది, ఆ దైవ కార్యం అనేది ఒకరిద్దరితో జరిగేది కాదు కదా, అందరితో సంఘటితంగా జరిగేది, ఇది నాకు దీవెనే, నాకు ఆశీర్వాదమే అనేటటువంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తుల గుంపు ఒకవైపు పోతూ ఉంది. మరోవైపు వాళ్ళకి ఇస్తే నాకేంటి, నాకెలా, నాకు కుటుంబము, బాధ్యతలు, పిల్లలు, వాళ్ళ కెరీర్లు వీటన్నిటికీ ఉన్నాయి, ఇది నాకే సరిపోవట్లేదు, వాళ్ళకేం ఇద్దును అన్నటువంటి భావజాలంతో ఉన్నటువంటి ఈ విశ్వాస వర్గం ఒకటి ఉండేది. వాళ్ళని ఏమంటారంటే విశ్వాసములో ఎదుగని వారని అర్థం. విశ్వాసమందు బలహీనులు అని అర్థం. బలహీనులకు మనమే ఊతం ఇవ్వాలి తప్ప వాళ్ళు మనకు ఊతంగా ఉండరు. బలవంతులు ఏం చేస్తారు, వాళ్ళే సాయం చేస్తారు, వాళ్ళే చెయ్యందిస్తారు. అంటే ఈ బలహీన విశ్వాసులు ఉంటే ఏ సంఘంలోనైనా ఏ సహవాసంలోనైనా దైవజనుడి మీద ఆ భారం పడుతుంది. అప్పుడు ఆయన ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నాడంటే అర్థం ఉంటుంది. చాలా సందర్భాల్లో పౌలు గారు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎవరి వల్ల అంటే దాతృత్వంలో ముందుకు రావటం వచ్చినటువంటి వారి వల్ల కాదు, విశ్వాసంలో బలహీనులైన వాళ్ళ వల్లనే ఇబ్బందులు ఉన్నాడు. అది దైవజనుడికి ఎగ్జాంపుల్. ఈ 3 కారణాలు దైవజనుడికి ఉంటాయి, 2 కారణాలు విశ్వాసులకు ఉంటాయి. ఏంటి 2 కారణాలు చెప్పండి? పేదరికానికి 2 కారణాలు ఏంటి? మర్చిపోతారని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు. సంఘంలో పని వాళ్ళకు ఉపయోగపడేటి కూడా నాది బాధ్యత అని ఎరిగి ఉండడం ఒకటినా? కాదక్క, నేను ప్రశ్న మీరు సరిగా వినట్లేదు. విశ్వాసికి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావటానికి సహేతుకమైన 2 కారణాలు మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ కారణాలు ఏంటి అని అడుగుతున్నానండి. సంఘ అవసరతలకు ఇచ్చేటువంటి వారు ఉంటారన్నా, అలాగే అది కాదన్నా? కాదు నేను కాదు, ప్రకృతి వైపరీత్యాలన్నా ఒకటి ప్రకృతి వైపరీత్యాలు. ఆ ప్రకృతి వైపరీత్యాలు రావటం వల్ల పేదరికం రావచ్చు, ఆర్థిక సమస్యలు రావచ్చు. 2వ కారణం మన ఆశలు, మన నడిపింపున్నా. కాదు తల్లి, నేను అందుకే మిమ్మల్ని మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే మీకు సరిగా రీచ్ అయినట్టు నాకు అనిపించలేదని అడుగుతున్నాను. మళ్ళీ నేను సహేతుకమైన కారణాలు అని అడుగుతున్నాను. దేవుడు ఈ కారణం అయితే నో ప్రాబ్లం, ఆర్థిక సమస్య రావచ్చు అని చెప్పిన 2 కారణాలు గురించి చెప్పాడు. ఒకటి కారణం ప్రకృతి వైపరీత్యాలు. చెప్పండి అమ్మా, మాట్లాడండి. సంఘంలో అవసరాలు, సంఘానికి కావాల్సిన కాదమ్మా ఈరోజు ఏదో మీరు అందరూ అవసరానికి మించి అప్పు చేయడం అది కాదు వాళ్ళు సరిగ్గా పని చేసుకోకుండా. కాదమ్మా, అది కాదు తల్లి, అది కాదనైనా రిప్కా కాదు తల్లి. దేవుడు ఇదిగో ఈ కారణాలను బట్టి అయితే నో ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు రావచ్చని చెప్పిన 2 కారణాలు కొత్త నిబంధనలో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాం. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం డబ్బు ఎక్కువ ఖర్చు కాదు తల్లి. సరే అమ్మా, మీరు ఒకసారి అంటే మీరు సరిగా వింటున్నారో రాసుకుంటున్నారో లేదో, ఇంకా నిద్రలో నుంచి బయటకు వచ్చర్లేదు, నాకేం అర్థం కావట్లేదు. కానీ సరే, నేను సరిగా అర్థం చేయించలేకపోతున్నాను, అట్లా కన్ఫ్యూజన్ గురి చేస్తున్నారు. మీరు మళ్ళీ వినండి, మళ్ళీ నోట్ చేసుకోండి. దేవుడు యాక్సెప్ట్ చేసే, దేవుడు ఓకే నో ప్రాబ్లం, ఇది సహేతుకమైందే అని చెప్పే 2 కారణాలు
బైబిల్లో చెప్పబడ్డాయి. మొదటిది ప్రకృతి వైపరీత్యాలు ఏమన్నా వచ్చి మనకున్నటువంటి సంపద కొట్టుకుపోయినప్పుడు, లేకుండా పోయినప్పుడు ఓకే, మంచి కారణం అది. రెండవ కారణం సంఘానికి హింస కలగడం. సంఘానికి హింస కలగటం అంటే ఎవరైనా వచ్చి మతోన్మాదులు లాంటి వాళ్ళు దాడి చేసి మన ఆస్తులను ధ్వంసం చేసి ఉన్నటువంటి పట్టుకుపోవటం, లేదు మన ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి, అటువంటి కారణాలు ఏమైనా ఉండినప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తే నో ప్రాబ్లం. మరి సమస్యాత్మకమైన ఆర్థిక ఇబ్బంది అంటే ఏంటి అంటే అప్పుడు మనం చెప్పాల్సింది ఏమిటది అంటే మన స్వకీయమైనటువంటి పేరాశలు, అత్యాశ లేదా దురాశలు. వాళ్ళను చూసి, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళు వీళ్ళని చూసి మనకు అక్కర్లేనిది ప్లస్ మన స్తోమతకు మించినవి కూడా అప్పులు చేసి మరి తీసుకోవటం. ఇది నేను మిమ్మల్ని ఎందుకు అడగడం జరుగుతుందంటే ఇదే సమస్యలు ప్రపంచంలో ఉన్నటువంటి 90% ఏవో ప్రాబ్లమ్స్ అన్ని ఇవేనండి. అందుకే మీకు ముందు ఎక్కాలి. ప్రపంచంలో మిగతా వాళ్ళకి ఎక్కడం కంటే ముందు లైన్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కాలి కదా. అందుకే పదే పదే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. 2 కారణాలు సహేతుకమైన కారణాలు విశ్వాసికి ఉంటాయి. మరి కాపరికి ఎన్ని కారణాలు ఉంటాయి? సంఘంలో అనేక ఆర్థిక సమస్యలతో ఉన్న కుటుంబాలని ఆదరించడం వల్ల కూడా కాదమ్మా, కాదు. 3 కారణాలు ఉంటాయి అన్నయ్య. 3 కారణాలు ఉంటాయి. ఒకటి సంఘం నాది అని బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించకపోవడము. ఒకటి దేవునికి ఇవ్వాలన్నప్పుడు నాదే నాకు సరిపోలేదు, నేను అంత ఇవ్వగలను. ఆ రెండు ఒకటే కారణం అమ్మా. వెరీ గుడ్. థర్డ్ రీజన్ మీరు చెప్పారు. అంటే విశ్వాసులకు సేవకుడికి కామన్ రీజన్స్ ఇవి 2. ఏవి? ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు, లేదంటే హింస కలిగినప్పుడు, లేదా దొంగతనాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో జరిగినప్పుడు, సంఘాలను కూడా దోచుకెళ్ళిపోతున్న దొంగలు వచ్చాయి. ఇట్లాంటివి వచ్చినవి. ఈ 2 కారణాలు విశ్వాసికి కామన్, సేవకుడికి కామన్. సేవకుడికి 3వ కారణం ఏంటంటే బలహీన విశ్వాసులు వలన ఆయన మీద ఎక్కువ భారం పడి ఆ కార్యక్రమం అయితే జరగాలి కదండి, సేవ అయితే జరగాలి, సంఘానికి అక్కర్లు తీర్చబడాలి. విశ్వాసులు బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు బలంగా ఉండేది ఎవరు మరి? సేవకుడు. సేవకుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి? సేవకుడు తలకు మించిన భారం మీదికి వేసుకుంటాడు. ఆ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాడు. అలా కాకుండా సేవకుడు వేరే కారణాలతో, లగ్జరీల కోసమో, లేకపోతే వాడితో వీడితో పోటీలు పెట్టుకోవటం కోసమో, లేదా 10 మందిని హంగులు ఆర్భాటాలు చూపించి ఆకర్షించి పబ్బం గడుపుకోవటం కోసమో అప్పులు చేయకూడదు. రైట్. ఇది కూడా ఒక పరీక్షే. అసలు శిష్యుల పరీక్ష ఇది. విశ్వాసానికి పరీక్ష కలిగేటటువంటి వాటిలో అన్నిటికంటే ప్రమాదకరమైన పరీక్ష ఆర్థిక ఇబ్బందులు. ఒకసారి మన జీవితాల్ని, మన కుటుంబాల్ని లెక్కేసుకొని వెనక చూసుకోండి ఖచ్చితంగా. అంటే నేను అప్పుల్లో ఉన్నాను, లేదా నేను ఆర్థికపరమైన చిక్కుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నానంటే దీనికి రీజన్ ఏంటి? నేను నా స్వకీయ దురాశల వలనో, లేకపోతే పేరాశల వలనో, లేదా నా అవసరానికి మించి చేసుకోవటం వలనో, అనవసరమైన ఖర్చుల వలనో ఇలా అయ్యానా, లేదా సహేతుకమైన కారణాలతో అయ్యాను? ఒకవేళ అటువంటి అనవసరమైనటువంటి వాటితో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండటం వల్ల సంఘానికే కాదు, మీరు కూడా పనికిరారు. మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇబ్బందుల్లో కూరుకున్న పోయిన వాళ్ళు ఏం చేసుకోగలరు? మన సొంత అక్కర్లే తీర్చుకోలేరు. అవునా కాదు? మీరు చెప్పండి. తీర్చుకోలేము. మన యొక్క సొంత అవసరాలు అక్కర్లే తీర్చుకోలేనప్పుడు ఇంకా సంఘాన్ని, సహవాసాన్ని, సేవకుణ్ణి, సేవను, పరిచయని, ఆత్మల రక్షణని, సంఘ అక్కర్లు ఇవన్నీ ఎవడు గుర్తురావు. ఇక మనం చేసుకోలేనప్పుడు ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులకు కారణం అది కూడా పరీక్ష. సుమా మళ్ళీ చెప్తున్నా, ఆర్థిక సమస్య అనేటటువంటిది అతిపెద్ద పరీక్ష. ఇది ఎందువల్ల మనం ఇందులోకి వెళ్ళిపోయాము, ఎలా బయటపడాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 3వ కారణంగా పరీక్ష టూల్స్, పరీక్ష పనిముట్లలో 1 అనారోగ్య సమస్యలు చూసాం, 2 ఆరోగ్య సమస్యలు చూసాం, 3వది ఏమిటేనంటే కుటుంబ సమస్యలు. కుటుంబ పరంగా
డిస్టర్బ్ అయినటువంటి వ్యక్తికి దేని మీద దృష్టి సారించలేరండి, మర్చిపోకండి. ఎందుకనంటే వాళ్ళు మన ఎమోషన్, ఫ్యామిలీ మన ఎమోషన్. మరి ముఖ్యంగా భారతీయులలో ఫ్యామిలీ కాన్సెప్ట్లు చాలా బలంగా ఉంటాయి. తెలియదు ఏం కాదు కదా మీకు. భర్త బాగాలేడు, కుదురుండదండి. ఎన్ని చేయాలన్నా కూడా నేను ఒక ప్రదేశంలో, అంటే నేను ఊరు పేరు చెప్పదలుచుకోలేను, మనకు విషయం తెలిస్తే చాలండి. ఒక సహోదరి మనకి ఆపరేషన్ అయింది. నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో వెళ్ళి ప్రేయర్ చేసి ఆమెతో మాట్లాడితే ఆమె చెప్పిన మాట, నేను చాలా కాలంగా మా ఆయన్ని మార్చుకోలేకపోతున్నాను. ఈ జీవితం ఎందుకు అనిపిస్తుందన్నా, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, సంఘానికి రాబుద్ధి కావట్లేదు, బైబిల్ చదవబుద్ధి కావట్లేదు, నాకు భక్తి మీదే విరక్తి కలిగిందని చెప్పింది. ఒక 25-20 ఏళ్ళ పైచిలుకు నుంచి నేను చూస్తున్నాను, సమయం నుంచి నేను ఏం చేసుకోలేకపోతున్నాను మా ఆయన్ని అని ఆమె కృంగుబాటుకు గురైంది. అంటే అవి ఎంతవరకు తీసుకెళ్తాయి, ఈ కుటుంబపరమైనటువంటి ఆ సమస్యలు ఎంతవరకు కొంగదీస్తాయి అని అంటే, అంతవరకు ఆమె చాలా రెగ్యులర్ గా సంఘానికి వచ్చేదే, సహవాసంలో ఉండేది, ప్రేయర్ చేసేది, పాటలు పాడేది, దేవుడి వాక్యం కూడా చెప్పేది, శ్రీలమైతులలో కూడా. అలాగే దైవ కార్యక్రమాలకు ఫిజికల్ గా ముందుకు ఉండేది, ఆర్థికంగా ముందుకు ఉండేది, అందరినీ కలేసుకునేది, అన్ని విషయాలు కార్యక్రమాలు జరిగితే ఆమె వచ్చి కొంతమంది తీసుకొచ్చి ప్రోత్సహించేది. అటువంటి ఆవిడ ఒక్కసారిగా చెతుకులు పడిపోయింది. అది కుటుంబ సమస్య అంత పెద్ద పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది, అంత కుదుపుకు అదుపుకు గురి చేస్తుంది అది. అలాగే పిల్లలు, కుటుంబంలో జీవిత భాగస్వామి వలన కలిగేటటువంటి సమస్య, అలాగే పిల్లల వల్ల కలిగే సమస్య విశ్వాస పరీక్షల్లో మనల్ని తల దించుకునేటట్టు చేస్తాయి, తల ఎత్తుకునేటట్టు కూడా చేస్తాయి. ఆ పరీక్షలో గుర్తుపెట్టుకోండి, భార్య అడ్డం తిరిగింది అనుకో, భర్తే అడ్డం తిరిగాడు అనుకో, ఆ పిల్లలే అడ్డం తిరగాలనుకోండి, వాళ్ళని దిద్దుకునేటటువంటి ఓపిక, ఓర్పు, నేర్పు, దేవుడి సహాయాన్ని అర్థించి మన వంతు ప్రయత్నం చేసి ప్రయత్నించేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కనుక మౌల్డ్ అయ్యారనుకోండి, ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉంటుందో, ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ జీవితం. కాబట్టి ఇది 3వ సమస్య, కుటుంబ సమస్య. 4వ సమస్య కూడా ఉంది. కొన్ని వ్యక్తిగతమైన కారణాలు ఉంటాయి. అంటే వ్యక్తిగతమైన కారణాల్లో ముఖ్యంగా మానుకోలేని పాపాలు. పాపం మానుకోలేనటువంటి వ్యక్తులు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. దేవుణ్ణి విడిచిపెట్టలేని వ్యక్తులే పాపాన్ని వదిలిపెట్టేస్తారు. అని ఏవో కొన్ని పాపాలు వాళ్ళ జీవితాల్ని అలా వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. దాని నుంచి బయటపడలేక దేవుడి నుంచి దూరం అయిపోతుంది. ఇదొక పరీక్ష. ఇక ఇశ్రాయేలీలకు ఇక్కడ వచ్చినటువంటి ఇది నిర్గమకాండం 14వ అధ్యాయంలో వచ్చిన పరీక్ష ఇంకొక డిఫరెంట్ పరీక్ష. అదేంటో తెలుసా అండి? అక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు వచ్చిన పరీక్ష ఎలాంటి పరీక్ష చెప్పండి? సముద్రం వెనకాల పర్వ సైన్యం. అంటే వెరీ గుడ్ అమ్మా, ఒక చిన్న మాట మళ్ళీ చెప్దురమ్మా. ఇక్కడ చిన్న విషయం గమనించండి. ఇప్పుడు దాకా మనం ఒక 4 కారణాలు చూసాం కదండి. 4 కారణాల్లో ఒకసారి రిపీట్ చేయండి ఎవరన్నా. ఇప్పుడు దాకా 4 విషయాలు చూసాం కదా, విశ్వాస పరీక్షకు సంబంధించినటువంటి ఆ విధానాలు. 4 కారణాలు చూసాం. గుర్తున్నాయి ఎవరికైనా? గుర్తుంటే ఒక్కసారి రిపీట్ చేయండి. ఎందుకంటే 5వ కారణానికి పోవటానికి ముందు 4 కారణాలు తెలియాలి కదా. చెప్పండి అమ్మా. అది కాదమ్మా, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి చెప్తున్నారు. అది కాదు, ఆర్థిక ఇబ్బందులు అనేది ఒక కారణం, మొత్తం అంతా కలిపి ఒక కారణం. అది ఆరోగ్య సమస్య ఒక కారణం, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య 2వ కారణం, కుటుంబ సమస్య 3వ కారణం, 4వది వ్యక్తిగత కారణాలు. దయచేసి ఇవి నోట్ చేసుకోండి జాగ్రత్తగా. 4 కారణాలు, విశ్వాస పరీక్షకు సంబంధించి 4 రకాలైనటువంటి పరిస్థితులను
ఎదుర్కొంటాము. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, వ్యక్తిగత సమస్య. ఇప్పుడు 5వ సమస్య వస్తోంది. అది నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉండేది 5వ సమస్య. ఏంటది? ఇతరుల వల్ల కలిగే సమస్య. ఓకేనమ్మా, ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 5వ రకపు పరీక్ష ఏంటంటే క్షేమములో పరీక్ష, సమృద్ధిలో పరీక్ష. ఇది శ్రేయస్సులో పరీక్ష అంటారు దాన్ని. శ్రేయస్సు లేదా క్షేమము లేదా సమృద్ధి లేదా నెమ్మది. నెమ్మదిలో పరీక్ష లేదా శ్రేయస్సులో పరీక్ష లేదా సమృద్ధిలో పరీక్ష లేదా క్షేమంలో పరీక్ష. ఈ అర్థాలన్నీ కూడా ఒకటే. కుదురుగా ఉన్నప్పుడు కూడా పరీక్షలు వస్తాయండోయ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏం కుదురుబాటు వచ్చింది చెప్పండి ఇశ్రాయేల్కి? అక్కడ ఒకానొక సమయంలో ఒక కుదురుబాటు, ఒక రిలాక్సేషన్ వచ్చింది వాళ్ళకి, శ్రేయస్సు కలిగింది. ఏంటది అంటే ఫరో నుంచి పారిపోయి బయటపడ్డారు. అవునా? ఫరో నుంచి బయటికి సురక్షితంగా మొత్తం ఫ్యామిలీస్ తో, ఆస్తిపాస్తులతో అందరితో బయటికి రావటం జరిగింది. ఈ శ్రేయస్సులో అలా ఉంది, అయిపోయింది, అంతా బాగుంది 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 అనుకున్న సమయంలో సడన్ గా వాళ్ళ ముందుకు వచ్చింది ఎవరు? ఇప్పుడు సముద్రం అండి. ఫరో సైన్యం వచ్చింది. ఒకవైపు ఫరో సైన్యం ఉంది, ఇంకొక వైపు ఎర్ర సముద్రం కనపడింది, రెండు వైపులా ఎడారులు, నలుదిక్కుల అష్టదిగ్బంధనం అంటారే, అట్లాగా వచ్చేసింది. అంతకు ముందు ఎట్లా ఫీల్ అయి ఉంటారు చెప్పండి వాళ్ళు? అమ్మయ్యా ఎట్టకేలకు బయటపడేసాం, పడ్డాము కష్టాల నుంచి, తప్పించుకున్నాం, కష్టాల్లో నుంచి కుదుటపడ్డాం, బయటపడ్డాం తండ్రి అని హ్యాపీగా రిలాక్స్ అయింటారు కదా, ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఇట్లాంటి టైంలో అంటే మనం ఒక శ్రేయస్సు కరెక్ట్ పరిస్థితి, ఒక సజాగలాగా సాగుతున్న జీవితం అనుకున్నప్పుడు కొన్ని సమస్యలు కూడా వచ్చి పడతాయి. అది కూడా పరీక్ష కోసమే. అంటే శ్రేయస్సులో ఉన్నప్పుడు ఉన్న శ్రేయస్సును డిస్టర్బ్ చేసి తీసేసేటటువంటి పరిస్థితులు వస్తే అప్పుడు కూడా నిలుస్తావా పడిపోతావా అని. ఇప్పుడు వీళ్ళకి టెస్ట్ వచ్చింది. టెస్ట్ రాగానే వీళ్ళేమన్నారు? వీళ్ళ స్పందనలు ఎలా ఉన్నాయి? ఎగ్జామ్కి ఏమని అటెంప్ట్ చేశారు వాళ్ళు? ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉందండి వాళ్ళకి? వాళ్ళ జవాబులు ఎలా ఉన్నాయి ఆ పరీక్షలో? మేము అయ్యా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావయ్యా మోసే గారు, ఐగుప్తులో సమాధులు లేవా, మేము ఐగుప్తీయులకు దాసులు అయిపోతాం, ఫరోకు దాసులం అయిపోతాం అని దేవుడి మీద, మోసే గారి మీద సరిగా. ఇది నెగిటివ్ ఆన్సర్స్. ఇట్లాంటి ఆన్సర్లకు మార్కులు వస్తాయా? అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినట్టు అర్థం, సున్నాల బ్యాచ్ అయినట్టు అర్థం. కానీ వీళ్ళల్లో పాజిటివ్ నేచర్లు కూడా కొన్ని ఉన్నాయి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటండి ఇక్కడ కూడా ఏం పాజిటివిటీ చూడగలం చెప్పండి? వీళ్ళు పరీక్ష వచ్చింది, 4 దిక్కుల నుంచి మొత్తం అందరూ కూడా, ఆ 4 దిక్కుల నుంచి దాడి జరిగింది. మూకుమ్మడి దాడి అంటారు, అది జరిగింది. జరిగినప్పుడు కూడా వీళ్ళు ఒకవేళ సనిగినా గొణిగినా, మేము వెళ్ళిపోతామని అన్నా, వాళ్ళకు దాసులు అయిపోతాం అన్న పరిస్థితులు ఉన్నా, అన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా వాళ్ళలో పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఏం చేశారు చెప్పండి? దేవుని మీద ఆధారపడి. ఇక్కడ 10వ వచనంలో ఒకసారి చూద్దాం, మంచి మాట చూద్దాం, మళ్ళీ రిపీటెడ్ గా చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనంలో, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి దయచేసి ఒకరు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చూడండి, రెండు జరుగుతున్నాయి. ఏమండి? రెండు జరుగుతున్నాయి. భయపడ్డారు, సమస్యను చూసి భయపడ్డారు. అది ఒక నెగిటివ్ ఎమోషన్ అనుకున్నాం. అందులో పాజిటివ్ ఎమోషన్ కూడా ఉంది వాళ్ళలో. అదే మనం తెలుసుకోవాల్సింది, అదే నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచి. ఏమండి, ఎంత లేనిదేనండి, చుట్టూ ఉన్నటువంటి ఎన్నో జాతుల్ని కాదని చెప్పి ఇశ్రాయేలీల్ని దేవుడు చేత పట్టుకుని నడిపిస్తాడండి. ఏమీ లేనిది అట్లుంటాడండి. వాళ్ళలో కూడా ఒక మంచి ఆచరించదగిన గుణాలు ఉన్నాయి. మనం అందరం కూడా అలవర్చుకోవాల్సింది ఏంటంటేనండి, అసలు అక్కడ ఏ స్కోప్ లేదు, ఏ అవకాశం లేదు, ఏ మంచి లేదు.
అనుకున్న చోట కూడా మంచిని గుర్తించగలిగిన స్థితి రావాలి. మనకు అవన్నీ చాలా అరుదు. ఎందుకంటే మనం ఎదుటివాడి కంటిలో ఏం చూస్తామట, నలుసును చూస్తాం, కానీ మన కంటిలో దూలమే పెట్టుకుని ఉంటాం. అంటే మన దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఒక ప్రాబ్లంలో ఉన్నటువంటి వాడిని మాత్రం వేలెత్తి చూపిస్తాం. ఇది మన అందరిలో ఉన్నటువంటి కామన్. ఇప్పుడు ఇజ్రాయెల్ అనగానే మనకు బేసికల్లీ మనమే ఆలోచన చేద్దాం, వేరే వాళ్ళొద్దు. ఇజ్రాయెల్ అనగానే నెగటివ్ ఫీలింగ్స్ మనకి ఎక్కువ వస్తాయా లేదంటే పాజిటివ్ గా అనిపిస్తా చెప్పండి? వాళ్ళు రోల్ మోడల్ గా తీసుకోవాలనుకుంటామా, ఎలా ఉండకూడదు అనిపించేటట్టు విషయాలు కనిపిస్తాయి మనకు చెప్పండి? అలా ఉండకూడదు అనిపిస్తుందండి. ఇస్రాయేల్ చూడగానే వాళ్ళలాగా మనం ఉండకూడదు, వీళ్ళు మంచోళ్ళే కాదు, వీళ్ళు అవిశ్వాసులు, వీళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఏమండి? ఎస్, ఈ రెండు అవలక్షణాలు ముందు ఉన్నాయి, నిజమే. మొదటిది దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోకపోవటం, ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞత లేకపోవటం. ఇవి రెండు కూడా ప్రమాదకరమైన లక్షణాలు. దానిని బట్టే ఫరో సైన్యాన్ని చూసి భయపడడం అయినా, ఎడారిని చూసి భయపడడం అయినా, పొంగుతున్న సముద్రాన్ని చూసి భయపడటం అయినా జరిగింది. కానీ వీళ్ళలో ఒక పాజిటివ్ నేచర్ ఉంది. అదేంటంటే దేవునికి మొరపెట్టారు. శ్రమలో మొరపెడతాం. శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టి, సమస్య రాగానే మోకరించేటటువంటి పరిస్థితికి అలవాడిపోవాలి. అంతేగాని మనం ఏం చేస్తామంటే ప్రాబ్లం వస్తే మనం ఎట్లా సొల్యూషన్లో దిశగా వెళ్ళాలని నీ స్వబుద్ధిని, నీ స్వశక్తిని ఆధారం చేసుకోవద్దు అని అంటాడు దేవుడు. దేవుడి మీద ఆధారపడరా బాబు అని అంటాడు. అందుకే మోషే గారు చెప్పినటువంటి మాట, వాళ్ళు అలా భయపడి దేవుడికి మొరపెడితే మీరు ఊరకే నిల్చున్నాడు, మీరు ఏం చేయకండి రా బాబు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీరు చూడండి చాలు, చూస్తూ ఉండిపోండి అని చెప్తాడు మోషే గారు. అయితే దేవుడు ఒక మాట చెప్తాడు, ఇశ్రాయేలుకి చెప్పినటువంటి మాట ఏమని అన్నాడు అనండి? దేవుడు చెప్పిన మాట ఏంటి? మోషే గారు చెప్పింది ఓకే, తర్వాత దేవుడు మోషే గారితో చెప్పిన ఒక మాట ఉంది, అద్భుతమైన మాట, గుర్తుందా? మనం చదివి ముందుకు వచ్చేసాం అంతా. ఎలా మొరపెడుతున్నావు అని. నాకేలా మొరపెడుతున్నావు. ఇంకా 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 తర్వాత నెక్స్ట్ కావాలి. నెక్స్ట్ మనకు రావాల్సింది 15వ వచనం చదవండి. 15వ వచనం. సాగిపోండి, అది కావాల్సింది ఇక్కడ. ముందుకు పొదరా, సాగిపోండి. ఏమండి, నేను అడుగుతున్నాను, సాగిపోండి అని దేవుడు చెప్తే వాళ్ళు ఏమన్నా గృహప్రవేశానికి పోతున్నారండి? వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇప్పుడు? సాగిపోవటం అంటే మీరు చెప్పండి. ఇప్పుడు సముద్రంలోకి సాగిపోవాలండి, ముందుకు వెళ్ళాలి. అదే ఎక్కడ ముందు ఏముంది? ముందేముందమ్మా? సముద్రం ఉంది. సముద్రంలోకి వెళ్ళి సమస్యలోకి వెళ్ళండి అని అంటే అదేమన్నా గృహప్రవేశమా, అత్తగారిలా, లేకపోతే ఏమైనా కొత్త వాహనంలోకి ముందుకు పోవటం, లేదంటే పిక్నిక్ లాంటి ఏదో విహారయాత్రకు వెళ్ళిపోయినట్ట ఇష్టంగా పోవటానికి? ఏంటి ప్రమాదంలోకి చూస్తే సముద్రంలోకి పోండ్రా అని అంటే, సముద్రంలోకి సాగిపోండ్రా అంటే 1,00,000 మందిని నోరు మూసుకుని అడుగులు వెనక అడుగులు వేసుకుంటూ పోయారు కదండి. అసలు ఎప్పుడైనా ఆ దిశలో ఆ రీతిగా ఇశ్రాయేల్ మనం ఆలోచన చేస్తామండి? అసలు ఇజ్రాయెల్ని ఆలోచన చేస్తాం. సాగిపో అనగానే పోయారంటే నమ్మారా లేదా? ఆ పరీక్షలో వాళ్ళు నమ్మారు. నమ్మిన దానికి నిదర్శనమే మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత దేవుడు చెప్పిన దాన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. మన పిల్లల్ని కానీ మన సొంతోళ్ళు కానీ ఎట్లా పెంచుకోవాలంటండి, అబ్రహాము గారు బిడ్డను పెంచాడు చూసారండి, చాలా అద్భుతమైన పెంపకం అండి. ఏంటి ఆ పెంపకం అని అంటే, నువ్వే దేవుడు ఏర్పాటు చేసుకున్న గొర్రెపిల్లవు అని చెప్పి కాళ్ళు చేతులు కట్టేసి ఈ చితి మీద పేర్చి పడుకోబెట్టి కత్తి పైకి ఎత్తితే పల్లెత్తు మాట మాట్లాడలేదు ఏంటండి కొడుకు? ఏంట్రా ముసలోడానికి ఏమైనా బుద్ధి మందగించిందా? ఏమైనా తెలివిది ఏమైనా లేకుండా పోతుందా? ఏమైంది అసలు? నా వల్ల నీ సంతానం అని దేవుడు చెప్పాడని చెప్పావు, నన్ను తీసుకొచ్చి ఇప్పుడు చంపేస్తున్నావు. దేవుడు చూసుకుంటాడు గొర్రెన్నావు. ఏది గొర్రె ముసలాడా?
నన్ను ఎందుకు చంపుతావురా, నువ్వు చావు అనన్నా చెప్పాలి. లేదంటే ఎంతసేపు అండి ఆ పెద్ద ఆయన్ని తోసేసి పారిపోవటానికి. సంటి పిల్లోళ్ళలాగా చేతులు కట్టేస్తే చేతులు కట్టేసుకున్నాడేంటి, కాలు కట్టేస్తే కాలు కట్టేసుకున్నాడేంటి, చితి మీద పడుకున్నాడేంటి, బతకుండగానే కత్తి ఎత్తే నోరు మూసుకుని ఉన్నాడేంటి? శక్యమైతే మన సొంతాలని అలా పెంచాలి, మన కోసం ప్రాణాలైనా వదిలేటట్టు పెంచాలి. నిజంగా ఇశ్రాయేలీలు దేనికి ప్రిపేర్ అయ్యారు తెలుసా? ఏమంటే సాగిపోడి అంటే ఆ సముద్రంలోనికి పోండి, అది పోతే ఏం జరగడానికి అవకాశాలు ఉన్నాయి? మునిగి చనిపోవటానికి. ప్రాణాలే పోతాయండి. ఏం గ్యారంటీనా అక్కడ ఏం జరుగుతుందని చెప్పడానికి కూడా? కాదు కదండి, అసలు అదే ప్లేస్ లో మీరు నేను ఉన్నాం అనుకో, 20 లక్షల మందిలో మీరు ఒకరు నేను ఒకరు ఉన్నాం అనుకున్నాం, ధైర్యం చాలుతుందండి? ధైర్యం చాలుతుందా? అసలు ఆ సముద్రం గోడల్లో చూస్తూ ఆ వెనుక మళ్ళా తరుముకొస్తున్నటువంటి ఫరో సైన్యాలను చూస్తూ ఎటూ పాలుపోని పరిస్థితుల్లో మీరు ముందుకు పోండ్రా అంటే దూకేశారు, చూసారా? అదండి వారి విశ్వాసం. వాళ్ళు ఒడ్డున చేరడానికి ముఖ్యమైన కారణం ఇదే. ఈ విశ్వాస పరీక్షలో వాళ్ళు గెలిచారు గనుకనే ఒడ్డున చేరి దేవుణ్ణి స్తుతించి ముందుకు సాగారు. కాబట్టి విశ్వాసానికి పరీక్ష శ్రేయస్సులో కూడా కలుగుతుంది. అబ్రహాం గారిని కొడుకు నిమ్మని అడిగాడు. ఆ టైంకి ఎంత శ్రేయస్సులో ఉన్నాడు తెలుసండి అబ్రహాం గారు? ఆల్రెడీ ఇస్మాయిల్ అనే కొడుకున్నాడు, తర్వాత ఇస్సాక్ అనే కొడుకు వచ్చాడు, అన్ని విషయాల్లో హ్యాపీగా ఉన్నాడు, బిందాస్ లైఫ్. ఆ టైంలో వచ్చిందండి టెస్ట్, పరిశోధించేసాడు. కాబట్టి మనకు ఇబ్బందుల్లోనే కాదు పరీక్ష, శ్రేయస్సులో ఉన్నప్పుడు కూడా పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు ముఖ్యంగా ఏంటంటే ఉన్నది పోతుంది. లక్షల రూపాయల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు సున్నాలకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇల్లులు, పొలాలు, స్థలాలు అన్ని ఉన్నటువంటి అసెస్, బంగారాలు, వెండులు ఉన్నటువంటి వాళ్ళందరి అన్ని పోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఇలాంటి టైంలో మనం చేయకూడదు ఒకటే, ఏ కారణం చూపకూడదండి. దేవుడి దగ్గర భక్తి జీవితంలో మనం వెనకాడటానికి ఏ కారణం అసలు కారణాలు కావు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఊపిరికి మనం ఏం సమానం చేయగలం? ఆయన ఇచ్చిన ఆరోగ్యానికి ఏం సమానం చేయగలం? ఆయన ఇచ్చిన రక్షణకు మనం ఏమి దానికి సమానం చేయగలం చెప్పండి? ఆయన మన కోసం ప్రాకులాడి వాళ్ళని చుట్టూ పెట్టాడే, దానికోసం ఏం చేయగలం అండి? ఏమిచ్చి ఆ రుణం తీర్చుకోగలం చెప్పండి? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏ కారణాల చేత అది ఇరుకు ఇబ్బంది కావచ్చు, సమృద్ధి క్షేమం కావచ్చు, ఏ పరిస్థితుల్లో విశ్వాసానికి పరీక్ష జరిగినా నెగ్గే తీరాలి. మన తండ్రి పరాజయం ఎరుగనటువంటి వాడు, అపజయం అనేది ఎరుగనటువంటి వాడు. ఆ తండ్రి కడుపును పుట్టిన వాళ్ళు మనకి కూడా అట్లే ఉన్నారు. ఇది ఒక విషయం అయితే, ఇందులో రెండవ భాగం కూడా మనం నేర్చుకుంటాం. అదేంటి అంటే రేపటి దినాని కోసం మీరు ప్రిపేర్ అయ్యి రండి, అవి అడగడం జరుగుతుంది. ఏమిటి అవేనంటే, అసలు సహాయం అనేది ఏ రూపాల్లో వస్తుంది? దేవుడి దగ్గర నుంచి మనకు నేటి కాలంలో సహాయం రావాలంటే ఇంతకు దేవుడి దగ్గర నుంచి సాయం వచ్చిందా రాలేదా అని ఎలా తెలుసుకోగలం? మనకు ఆన్సర్లు ఎలా తెలియాలి? అది క్వశ్చన్లు ఓకే, క్వశ్చన్లు ఈ రూపంలో వస్తాయని తెలుసుకున్నాం కదా, ఆన్సర్లు ఏ రూపేనా మనం పొందుకోగలం, ప్రిపేర్ అవ్వగలం ఈ యొక్క ఎగ్జామ్ కోసం అనేటటువంటిది రేపటి దినాన మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రశ్న అర్థమైంది కదండి? మనకి ఈ విశ్వాస పరీక్షలో క్వశ్చన్లో ఉన్నటువంటి విధానాలు ఇవన్నీ మనకు అర్థమైపోయాయి, ఏ రూపాల్లో వస్తాయి, బాగానే ఉంది. మన ఆన్సర్ ఎలా చేయాలి, మనం ఎక్కడి నుంచి మనం ఆన్సర్ పొందుకోగలం, ఏ సోర్సెస్ నుంచి తెచ్చుకోగలం అనేటటువంటిది రేపటి దినాన్ని మనం ధ్యానిద్దాం. ఇప్పటివరకు ఉన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.